హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీడియోలోనే మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం, టెక్నిక్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటూ ఎగ్జాక్ట్ ఫామ్. అంటే లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, డో ఎం డో 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 ఎం బై డో డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, ఇది ఈక్వల్ వస్తుంది కదా. సో ఒకవేళ ఇది ఈక్వల్ రాకుంటే మనం ఏం చేయాలి అది ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఈ రూల్స్ ప్రకారం మనం సాల్వ్ చేయొచ్చు. ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనం క్వశ్చన్ ఎగ్జామ్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే హోమోజీనియస్. ఈ రూల్స్ నేను ఆర్డర్ వైజ్ పెట్టాను. ఫస్ట్ మనం ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో సాటిస్ఫై అయితే ఈ రూల్ వాడాలి. ఒకవేళ ఈ రూల్లో సాటిస్ఫై కాకుంటే నెక్స్ట్ రూల్ అని నెక్స్ట్ రూల్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ రూల్ చూద్దాం, హోమోజీనియస్ రూల్. ఇందులో ఏముంటుందంటే ఈక్వేషన్ హోమోజీనియస్ ఉంటుంది. అది ఎలా చూడాలంటే, లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, xy మైనస్ 2y² ఇంటూ dx మైనస్ ఆఫ్ x² మైనస్ 3xy ఇంటూ dy ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ అని మనం ఎలా చూడాలి అంటే చూడండి, ఇక్కడ పవర్ ఎంత ఉంది, y పవర్ 2. ఇక్కడ రెండింటిని పవర్ కలిపి ఇది 1 ఇది 1 ఎంత 2. సో ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ 2. ఇక్కడ చూడండి పవర్ 2, x పవర్ 2 ఉంది. సో ఇలా కూడా x పవర్ 1 y పవర్, టోటల్ పవర్ ఎంత 2. సో మనం టోటల్ పవర్ చూడాలి ఎప్పుడైనా. సో ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. ఒకవేళ హోమోజీనియస్ ఈక్వేషన్ వస్తే దానికి మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది మల్టిప్లై చేసేది ఉంటుంది. అప్పుడు డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిదంటే, ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ వస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే 1/mx ప్లస్ ny. అదే ఎం తెలుసు కదా, మనం లాస్ట్ వీడియో చూసాం, డిఎక్స్ కోఎఫిషియంట్ అండ్ ఎన్ అనేది డివై కోఎఫిషియంట్. సో mx ప్లస్ ny 1/mx ప్లస్ ny, ఇది మన హోమోజీనియస్ వస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. దీంతో ఇచ్చిన ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ రూల్ అప్లై కాకుంటే మనం నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటిది, కామన్ రూల్. ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ అయినా ఎక్స్ వై రెండు కామన్ వస్తాయి. అది ఎలా అంటే చూడండి, డో ఎక్స్లో వై కామన్ వస్తుంది, డో వైలో ఎక్స్ కామన్ వస్తుంది. దీని మీద కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, y మైనస్ ఎక్స్ y² ఇంటూ డిఎక్స్ ప్లస్ x ప్లస్ x² y ఇంటూ డివై ఈక్వల్ టు 0. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది హోమోజీనియస్ ఉందా లేదు, బికాస్ ఆఫ్ y పవర్ 1 ఉంది, ఇక్కడ టోటల్ పవర్ ఎంత 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇది హోమోజీనియస్ కాదు. ఇప్పుడు కామన్ చూడండి ఫ్రెండ్స్, డిఎక్స్లో y కామన్ రావాలి కదా. సో y కామన్ వస్తుంది చూడండి, 1 మైనస్ xy ఇంటూ డిఎక్స్ ప్లస్ డివైలో x కామన్ రావాలి కదా. సో x కామన్ తీస్తే 1 ప్లస్ xy ఇంటూ డివై. చూడండి ఫ్రెండ్స్, ఇందులో y కామన్ వస్తుంది, ఇందులో y కామన్ వస్తుంది, ఇందులో x కామన్ వస్తుంది. సో ఇది మన సెకండ్ రూల్కి మ్యాచ్ అవుతుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే సేమ్ హోమోజీనియస్ లెక్కనే, బట్ మధ్యలో మైనస్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటిది, 1/mx మైనస్ 1/mx మైనస్ ny. అదే హోమోజీనియస్ వస్తే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ mx ప్లస్ ny 1/mx ప్లస్ ny. అదే కామన్ రూల్కి మ్యాచ్ అయితే 1/mx మైనస్ ny. ఒకవేళ ఈ టూ రూల్స్ కూడా మ్యాచ్ కాలే అంటే మనం థర్డ్ రూల్కి రావాలి. థర్డ్ రూల్ ఏంటంటే, ఇది మనం చెక్ చేసేది ఉంటుంది. చెక్ చేసేలా అంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ అపాన్ ఎన్. ఇది మైనస్ చేసి ఎన్తోని డివైడ్ చేస్తే మనకు మిగిలిన ఆన్సర్ ఎక్స్లో రావాలి. ఒకవేళ ఎక్స్లో వస్తే దీని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఫంక్షన్ దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఏం అర్థం కాకుండా కూడా కొద్దిగా ఇది చూసి గుర్తుపెట్టుకోండి, ఒక జగాలో నోట్ చేసి పెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో దీని మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇదైతే అర్థమైంది కదా. ఒకవేళ ఇది అప్లై కాకుంటే మనం నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ రూల్ ఏమో ఇది ఏం లేదు, ఇందులో జస్ట్ మనం ఫస్ట్ మైనస్ చేసేది కదా, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాం అంతే. డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ చేసినాం కదా ఫస్ట్లో. ఇప్పుడేమో డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై అపాన్ ఎం. అంటే ఇక్కడ ఇటు సైడ్
దీనికి మైనస్ చేసినాం కదా. సో ఇప్పుడేమో దీనికి మైనస్ చేస్తున్నాం అపాన్ m. ఇక్కడ n పెట్టాం, ఇక్కడ m. ఇది yలో వస్తే మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఏంటిది, e⁻f ఇది ఫంక్షన్ పెట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. మనం నెక్స్ట్ వీడియోలో దీని మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఈజీ వేలో సాల్వ్ చేద్దాం, ఈజీగా అర్థం చేసుకొని మనం ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే మిస్ కాకుండా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే.